ఈ వీడియోలో మీరు వాటర్ మార్క్ లేకుండా విఎన్ అప్లికేషన్ యూజ్ చేసి మీ వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చో చూద్దాము. సో దానికోసం అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అయితే మీరు విఎన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ బ్లూ కలర్లో ఫ్రెష్ ఉంది కదా, సో ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే మనం వీడియోస్ ఎడిట్ చేయడం స్టార్ట్ చేయవచ్చు అనమాట. న్యూ ప్రాజెక్ట్ అంటే ఏమీ లేదు, మనం సింపుల్గా ఒక న్యూ ఎడిటింగ్ అన్నట్టు. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా ఒక పాప్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, వీడియో బేస్డ్ అని ఒకటి ఉంది, అలాగే మ్యూజిక్ బేస్డ్ అని ఉంది. సో మనం వీడియో బేస్డ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకి వీడియో బేస్డ్ సరిపోద్ది. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం మన ఫోన్లో ఉన్న వీడియోస్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. అయితే కొన్ని వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఎడిట్ చేయడానికి. నేనైతే ఒక 2 వీడియోస్ శాంపిల్ వీడియోస్ని తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయడం మీకు ఈ వీడియోస్ అన్నీ మీ టైం లైన్లో అయితే యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, కింద మీరు ఇలాగ లెఫ్ట్కి జరుగుతుంటే ఆటోమేటిక్గా పైన కూడా మూవ్ అవుతున్నాయి కదా. సో ఇది మన టైం లైన్ అనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే దీన్ని మనం ట్రిమ్ చేయాలంటే చాలా రకాలుగా ట్రిమ్ చేయవచ్చు. అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మూమెంట్. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా కిందని. సో స్ప్లిట్ పైన క్లిక్ చేసి ఈ స్టార్టింగ్ ముక్కని మనం క్లిక్ చేయగానే ఇలా హైలైట్ అవుతుంది. ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అది డిలీట్ అయిపోయి మనం ఎక్కడి నుంచి పెట్టామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనం ఎండింగ్ ఇక్కడితో సరిపోద్ది కిప్ అనుకుంటే ఇక్కడితో సరిపోద్ది అనుకుంటున్నాను. సేమ్ మళ్ళీ స్ప్లిట్ పైన క్లిక్ చేసి ఈ వీడియో పైన క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పైన డిలీట్ ఇచ్చాడు కదా, సో డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం అయితే డిలీట్ చేయవచ్చు. సో ఇంకొక విధంగా కూడా మనం డిలీట్ చేయడం చూపిస్తాం చూడండి. సో మీరు ఏ క్లిప్ అయితే ట్రిమ్ చేయాలనుకుంటే దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇలా హైలైట్ అవుతుంది కదా. ఇక్కడ ఒక మార్క్ లాగా ఉంది కదా, సో ఈ మార్క్ని మీరు ఇలా డ్రాగ్ చేయండి, అంతే ఆటోమేటిక్గా ట్రిమ్ అయిపోతుంది. అదే మీరు క్లిప్ చివరిలో కట్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా అదైతే మీకు ట్రిమ్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా మీరు వీడియోస్ని అయితే ట్రిమ్ చేయవచ్చు. అలాగే ఈ వీడియో లాస్ట్కి రావాలి, ఈ మధ్యలో వీడియో స్టార్టింగ్ రావాలంటే ఏం లేదు, సింపుల్. జస్ట్ ఏ వీడియోని అయితే మీరు స్టార్టింగ్ తీసుకురావాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇలా ఆ ప్రెస్ చేసింది వదలకుండా ఇలా చివరికి తీసుకురండి, స్టార్టింగ్కి వచ్చేస్తుంది. సో ఇలా సింపుల్గా చూసారు, స్టార్టింగ్కి వస్తుంది. సో ఈ విధంగా ఒక వీడియోని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి అయితే మార్చవచ్చు. సో ఈ ఆప్షన్స్ చూస్తారు కదా. సరే, ఇప్పుడు ఇంకో కొన్ని ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ ఫిల్టర్ అని ఉంది కదా వీడియో సెలెక్ట్ అయినప్పుడు. సో ఫిల్టర్ పైన క్లిక్ చేయగానే మనకు ఇలా ఒకటైతే యాడ్ అవుతుంది. సో ఇందులో ఇన్బిల్ట్గా చాలా ఫిల్టర్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫిల్టర్ని యూజ్ చేసుకోవచ్చు. కిందనే ఇంటెన్సిటీ అని ఇచ్చాడు కదా, అంటే ఆ ఫిల్టర్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉండాలి మన వీడియో మీద అనమాట. సో మనం దీన్ని పెంచడం తగ్గించడం చేయడం ద్వారా ఆ ఫిల్టర్ యొక్క ఇంటెన్సిటీని మనం వీడియో పైన ఎంత ఉంచాలో ఈజీగా అయితే మనం తెలుసుకోవచ్చు. కిందని అప్లై టు ఆల్ అని ఉంది కదా, సో అప్లై టు ఆల్ అంటే మన వీడియోస్ ఎన్ని ఉన్నాయో అన్ని వీడియోస్కి సేమ్ ఇదే విధంగా ఫిల్టర్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇంకా మీకు ఇది వద్దనుకుంటే ఒరిజినల్ పైన క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేయండి, నార్మల్గా వచ్చేసింది కదా. సో సేమ్ మళ్ళీ ఫిల్టర్ పైనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అని ఉంది కదా, సో అడ్జస్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కలర్ గ్రేడింగ్ సంబంధించినమాట. అంటే ఎక్స్పోజర్ అంటే మనకి బ్రైట్నెస్ కొంచెం పెరుగుతుంది, కాంట్రాస్ట్ అంటే మనకి డ్రెస్కి అలాగే కొన్ని కలర్స్ బ్లాక్స్ ఉంటాయి కదా, అవి పెరుగుతాయి. ఇక బ్రైట్నెస్ కూడా కొంచెం బ్రైట్గా చేయడానికి, శాచురేషన్ అంటే మన వీడియోలో ఉన్న కలర్స్ అన్నీ కొంచెం బాగా కలర్ఫుల్గా కనబడతాయి. వైబ్రెన్స్ కూడా సేమ్ అదే. తర్వాత టెంపరేచర్ కూల్గా కావాలా మనకి, వామ్గా కావాలా. సో తర్వాత హెచ్ఎస్ఎల్, ఇవన్నీ మనకి కలర్ గ్రేడింగ్ సంబంధించిన టూల్స్ అనమాట. సో ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఓకే అనుకుంటే ఇక్కడ అప్లై టు ఆల్ క్లిక్ చేస్తే మొత్తం అన్ని వీడియోస్కి అప్లై అయిపోతుంది. లేదు ఒక వీడియోకి కావాలంటే జస్ట్ ఇక్కడ టిక్ పై చేస్తే ఓన్లీ ఒక వీడియోకి అయితే ఇది అప్లై అవుతుంది. అయితే నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ట్రిమ్ ఆప్షన్ ఇచ్చారు కదా, సో దీంట్లో కూడా మీరు సేమ్ ట్రిమ్ చేసుకోవచ్చు, సపరేట్గా ఓపెన్ అవుద్ది అనమాట ఈ వీడియో. సో ఈ విధంగా కూడా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఇచ్చారు కదా, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టిక్టాక్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇలాంటివి చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులోని మీరు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను సింపుల్గా ఒక బీట్స్ అని ఇచ్చారు, చూసారా ఎలా బీట్గా అవుతుందో. అయితే ఇక్కడ మీరు యాడ్ చేయడమే ఇది వీడియో చివరి వరకు యాడ్ అయిపోయింది. అయితే నాకు వీడియోలో కొంచెం పార్టే కావాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను, అలాగే స్టార్టింగ్లో యారో మార్క్ పైన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను.
సో ఇప్పుడు చూడండి వీడియోలో చిన్న పార్ట్కి మాత్రమే అప్లై అయింది ఎఫెక్ట్. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సరే, ఇక ఎఫెక్ట్స్ అయిపోయింది కదా. స్ప్లిట్ ఆల్ గురించి తెలుసుకున్నాం మనం, డిలేట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడ స్పీడ్లోకి వెళ్దాం. సో స్పీడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కర్వ్ అని ఉంది కదా. కర్వ్ అంటే ఏం లేదు, మనం ఈ పాయింట్స్ యాడ్ చేసి స్లో నుంచి స్పీడ్కి, స్పీడ్ నుంచి స్లోకి కూడా వెళ్ళవచ్చు. ఒకసారి చూడండి, ప్లే చేస్తాను. చాలా స్లోగా వెళ్ళి ఒకేసారి మనకి వీడియో అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇవి ఎక్కువ ఫైట్స్ ఎడిట్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ రెగ్యులర్ అని ఉంది కదా. సో రెగ్యులర్ అంటే మనకి కర్వ్ లేకుండా నార్మల్గా ఒకే మోషన్లో అయితే మనకి స్లో కావాలితే స్లో, అలాగే స్పీడ్ కావాలితే స్పీడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై టు ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని వీడియోస్కి అప్లై అయిపోతుంది. లేదు సింగిల్ వీడియో కావాలంటే ఈ టిక్ పైన క్లిక్ చేస్తే సింగిల్ వీడియోకి మాత్రమే అప్లై అవుతుంది. అలా ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా. సో వీడియో యొక్క వాల్యూమ్ ఎంత కావాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఆడియో యాడ్ చేస్తే ఆడియో యొక్క వాల్యూమ్ కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. మనం ఏ ఆడియో ఆన్ చేయలేదు కాబట్టి ఇది హైలైట్ కాలేదు. సరే, ఇక్కడ చూడండి ఫేడ్ అని ఉంది కదా. సో ఈ ఫేడ్ పైన క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్ వీడియో క్లిప్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఫేడ్ రావాలంటే మనకి ఓపెన్ కావడం చాలా బ్లైండ్ తోటి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను ఫేడ్ ఎక్కువ పెట్టుకుంటాను చూడండి. ఇలా పెట్టుకుంటే ఆ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడ క్రాప్ అని ఉంది కదా. సో క్రాప్ పైన క్లిక్ చేస్తే మనం వీడియోని అయితే క్రాప్ చేసుకోవచ్చు ఏ సైజులో కావాలో. సో మీకు సైజ్ సెట్ అయిన తర్వాత టిక్ పైన క్లిక్ చేస్తే వీడియో అనేది క్రాప్ అవుతుంది. ఇక్కడ రొటేట్ పైన క్లిక్ చేసి మనం వీడియోని అయితే రొటేట్ కూడా చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ మిర్రర్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో ఇటున్న వీడియో అటుపైన తిరుగుతుంది అనమాట. సో చూడండి, సో ఇటున్న వీడియో అటువైపు తిరిగింది. ఈ ఫ్లిప్ కూడా సేమ్ అదే, కింద నుంచి పైకి వెళ్తుంది అనమాట. సో తర్వాత ఇక్కడ ఫిల్ అని ఉంది కదా. సో ఫిల్ పైన క్లిక్ చేసినట్లయితే ఏమైనా మల్టీ వీడియో క్లిప్స్ ఉన్నప్పుడు దీనికి మీకు అర్థమవుతుంది. సో ఇంకొక వీడియో క్లిప్ తీసుకుంటే మనకి స్మాల్ పార్ట్లోనే కదా ఉంటుంది. సో ఫిల్ పైన క్లిక్ చేస్తే మొత్తం సేమ్ మనకి మెయిన్ వీడియో ఎంత ఉందో అది కూడా అంతే ఫిల్ అయిపోద్ది అనమాట. ఇక బీజీ అని ఉంది కదా. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది లేయర్ ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది, చూసారా బ్యాక్ సైడ్ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయ్యింది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది బార్డర్. సో వీడియోకి ఏమైనా బార్డర్ యాడ్ చేయాలంటే బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ బ్లర్ అని ఉంది కదా. సో బ్లర్గా కావాలంటే మనకి వీడియో బ్లర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ జూమ్ అని ఉంది కదా. సో జూమ్ని క్లిక్ చేస్తే మనం వీడియోని అయితే కొంచెం స్టార్టింగే జూమ్ అయ్యి తర్వాత జూమ్ అవుట్ అవ్వడానికి ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఒక ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే మనం వీడియో నుంచి ఆడియోని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. అంటే వీడియోలో ఉన్న ఆడియో అనేది సపరేట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఆటో క్యాప్షన్స్ అంటే మనకి వీడియోలో ఏమన్నా మనం మాట్లాడింది ఏమైనా ఇంగ్లీష్లో ఉంటే క్యాప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ చేస్తాయి. అయితే ఇవి ఫస్ట్ అయితే మనకి ఇంగ్లీష్లో మాత్రమే క్యాప్షన్స్ అయితే వర్క్ అవుతున్నాయి. సో ఈ మొజాయిక్ అనేది కూడా కొంచెం బ్లర్ లాగా యాడ్ అవుతుంది. ఇక మ్యాగ్నిఫైర్ మనకి అంత అవసరం లేదు. ఇక్కడ రివర్స్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే రివర్స్ అవుతుంది. సో ఫ్రీజ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీజ్ పైన క్లిక్ చేయగానే అక్కడ ఫ్రేమ్ అయితే ఒకటి కట్ అయిపోయి అలాగా మధ్యలో వీడియో ఆగినట్లయితే ఫ్రీజ్ అవుతుంది అదనమాట. సో ఇంకా ఈ ఫార్వర్డ్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో అనేది పైకి వెళ్ళి ఒక ఓవర్లే లాగా అయితే యాడ్ అవుతుంది. సో చూడండి, పైన యాడ్ అయింది వీడియో. సో వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది బ్లూ కలర్ది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియోలో మీకు విఎన్ యూజ్ చేసి ఈ విధంగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.